వెల్కమ్ బ్యాక్. పహల్గాం దాడిని అడ్డం పెట్టుకుని భారత్ తమను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తుందని పాక్ వాపోయింది. దీనిపై ఐరాస భద్రతా మండలిని ఆశ్రయిస్తామని పాక్ ప్రకటించింది. వీలైనంత త్వరగా భద్రతా మండలి భేటీ జరిగేలా చూడాలని ఐక్యరాజ్య సమితిలోని తమ శాశ్వత ప్రతినిధి రాయబారి అసీం ఇఫ్తిఖార్ను పాక్ విదేశాంగ శాఖ ఆదేశించింది. సింధు జల ఒప్పందం నిలిపివేత, ప్రాంతీయ శాంతి భద్రతలకు దెబ్బ, భారత వైఖరిని అంతర్జాతీయ సమాజానికి వివరిస్తామని చెప్పుకొచ్చింది. ఇక భద్రతా మండలిలో పాక్ తాత్కాలిక సభ్య దేశం. పహల్గాం దాడిని అడ్డం పెట్టుకుని భారత్ తమను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తుందని పాక్ వాపోయింది. దీనిపై ఐరాస భద్రతా మండలిని ఆశ్రయిస్తామని పాక్ ప్రకటించింది. వీలైనంత త్వరగా భద్రతా మండలి భేటీ జరిగేలా చూడాలని ఐక్యరాజ్య సమితిలోని తమ శాశ్వత ప్రతినిధి రాయబారి అసీం ఇఫ్తిఖార్ను పాక్ విదేశాంగ శాఖ ఆదేశించింది. సింధు జల ఒప్పందం నిలిపివేత, ప్రాంతీయ శాంతి భద్రతలకు దెబ్బ, భారత వైఖరిని అంతర్జాతీయ సమాజానికి వివరిస్తామని చెప్పుకొచ్చింది. ఇక భద్రతా మండలిలో పాక్ తాత్కాలిక సభ్య దేశం.